సబ్బం హరి అది పెద్ద వార్తయా? ప్రభుత్వ స్థలాన్ని 3 కోట్ల రూపాయల స్థలం ఆక్రమించుకుంటే దుర్మార్గం కదా? దానికి మీరు ట్వీట్ చేస్తారా? దానికి మీరు పత్రికా ప్రకటనలా? ఆ సబ్బం హరి గారేమో పాపం స్థాయి మర్చిపోయి ఏదో భూస్థాపితం. ఏంటి భూస్థాపితం చేసేది? ఆల్రెడీ మీరు భూస్థాపితం అయిపోయిన మీరు కూడా మమ్మల్ని విజయసాయి రెడ్డి గారికి భూస్థాపితం చేస్తాడంట. లేకపోతే ఏంటి మీరేం చేసేది? ఆల్రెడీ భూస్థాపితం అయిపోయారు మీరు. మీకు అసలు మనుగడ లేని పరిస్థితిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు ఈరోజు నిన్న ఏదో విజయవాడలో ఎవడో పట్టాభి అంట, అలాగే ఆ పార్టీకి ఏదో మరి సమ్మెతో ప్రతినిధి అతని కారు మీద అంట రాయబడిందండి. రాయబట్టం ఏంటి? నీ కారు ముందు పెడితే, కారు ఇంటి దగ్గర పెడితే ఆడి కారు మీద అంట రాయబడిందంట. ఆ కారు అద్దం అంట పగిలిపోయిందంట. కారు అద్దం పగిలిపోతే ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, ఈ కళా వెంకట్రావు గాడిదగుడ్డు ట్వీట్లు, ప్రెస్ మీట్లు, వాడెవడో కారు అద్దం పగలటం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాడు మీ లీడర్ అయితే మాకేం సంబంధమే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధమా? పట్టాభి అన్నోడు ఇంటి దగ్గర కారు అద్దం పగలటం ఏంటి? వాడు ఆ కారేమో కాంపౌండ్ వాల్లో ఉందంట. ఆ కాంపౌండ్ వాల్లో ఉన్న కారు అద్దం రాయబడిందో ఏం పడిందో మాకేం తెలుసే? దానికి చిలవల పలవలుగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయటం, మళ్ళీ దీన్ని ఖండించడం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు, మా ప్రభుత్వానికి మాకేం సంబంధం? అసలు అటువంటి పనికి వాళ్ళ గురించి, ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తామా? మా ఆలోచన అంతా, ప్రభుత్వ ఆలోచన అంతా ప్రజలకి ఏ విధంగా మేళ్లు చేయాలి, ఇంకా కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించాలన్న తాపత్రయం తప్ప ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచన తప్ప ఈ పనికి మాకేం అవసరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకేమన్నా అవసరమా? దయచేసి మీ ద్వారా కూడా డీజీపీ గారికి చెప్తా ఉన్నాను, నిజంగా అక్కడ ఆ సంఘటన జరిగి ఆ కారు మీద ఎవరన్నా రాయేసి ఉంటే, ఆ అద్దం పగులుంటే దానికి బాధ్యులు ఎవరన్నా శిక్షించమని చెప్పేసి మీ ద్వారా అడుగుతాను. లేకపోతే పని కట్టుకొని గన రథాలను కూల్చి, దేవాదాయాలను కూల్చి పబ్బం గడుపుకుంటున్న ఈ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఇక్కడ కూడా జరిగితే కావాలని చెప్పేసి రాయి వేయించుకొని ఆ అద్దం పగలు కొట్టించుకుంటే మాత్రం ఈ పట్టాభిని కాదు కదా, దీన్ని ఖండించిన వ్యక్తులను కూడా బొక్కలో దోయాలి. ప్రభుత్వానికి ఏం పని లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకేం పని లేదా? ఇటువంటి చౌకబారు దగుల్బాజీ పనులు చేసేది మీరే. ఒక పక్క రథాలని తగలబెడతారు, ఒక పక్క దేవాలయాల మీద దాడులు చేస్తారు, ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఇటువంటి దుర్మార్గమైన రచన చేసేదే కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ వెన్నుపోట్లకి, అదేవిధంగా అవినీతి ఏ విధంగా అయితే ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి, రాజకీయంగా సమాధి చేయాలన్న ఆలోచన కథా స్క్రీన్ ప్లే డైరెక్టరు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది. విరోధైనా సరే, పార్టీ కానివారైనా సరే, అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము పార్టీలు, కులాలు, మతాలు చూడం, చూసేది మానవత్వం. దయచేసి ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసి సబ్బం వారి దొడ్డిబాలు కూడా ఏంటిది?
ప్రభుత్వ ఆస్తి ఆక్రమించుకుంటే 3 కోట్ల రూపాయల ప్రజాధనం ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆ విహెచ్ఎంసీ చేస్తుంది కదా, అన్ని చోట్ల చేస్తారు కదా. నేను ఆక్రమించుకున్నా చేస్తారు, నువ్వు ఆక్రమించుకున్నా చేస్తారు. ఇది వ్యవస్థ బాబు. సబ్బంహారో లేకపోతే ఇంకొకడో ఎన్ని చౌకబారు కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావద్దు. మీ ఉనికి కోల్పోయి అరుపులతో కేకలతో మీడియాల ముందుకు వచ్చేసి ప్రజల్లో మీరు ఉన్నారు. అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళండి, పార్టీలు లేవు, ప్రజలంతా ఒకే మాట, జనమంతా ఒకే మాట. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మాకు కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్న నాయకుడు. రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా, మత్స్యకార భరోసా, ప్రతిదీ, పిల్లల చదువులు, గోరుముద్దలు, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని, ప్రజల గుండెల్లో స్థానాన్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతూ ఉన్నారు. అంతేగాని ఆయన నుంచి ప్రజల్ని వేరు చేయలేరు. నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నా, ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ నీకు పని అవదు. 23 స్థానాలు కాపాడుకోవటం కోసం నువ్వు ప్రయత్నం చేయి. ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం, ఆ ప్రతిపక్షాన్ని నిలబెట్టుకోవటం కోసం పోరాటం చేయి. కానీ అధికారం కోసం ఆరాట పడవద్దు నారా చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రతిపక్ష పాత్ర కూడా పోయేటట్టుంది. పోయటం అంటే ప్రతిపక్షం ఆ స్థానం కూడా ఈ రాష్ట్రంలో నిలబడేటట్లేదు, తనుకుపోతారు ఒకళ్ళు ఇద్దరు. దయచేసి దానికోసం పోరాటం చేయి. ఈ మధ్య ఇంకొక నాయకుడు బయలుదేరాడు, సిపిఐ రామకృష్ణ గారు. ప్రతిదానికి